నమస్తే. ఏపీ 01 న్యూస్‌కు స్వాగతం. మరి మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది మరి గుత్తి మున్సిపాలిటీలోని చెట్నేపల్లి పాత గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపుల యొక్క సామాజిక భవనం. మరి ఈ భవనం నిర్మాణం అప్పటి టీడీపీ హయాంలో జరిగింది. ప్రస్తుతం మరి టీడీపీ హయాంలో మధ్యలో వైసీపీ 5 ఏళ్ళు నిర్మాణానికి నోచుకోక నిధులు ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం మరి ఈ భవనాన్ని ఇప్పటికైనా కానీ నిర్మాణం చేపడతారా లేదా అనేది ప్రశ్నగా మిగిలిపోతుందా? మరి ఈ ప్రశ్నగా మిగిలిపోయే మధ్యలో ఏమి జరుగుతోంది? ఇక్కడ సామాజిక భవనంలో మరి మున్సిపాలిటీ చెందినటువంటి ట్రాక్టర్లు అయితేనేమి ఇతరత్ర వాటివి ఉంచుతున్నారు. బాబు మరి ఇంకా ఏమి జరుగుతుంది? చీకటి పడితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సామాజిక భవనం చుట్టూ అంటే ఈ భవనంలో క్రింద పైన మద్యం ప్రియులకు నిలయంగా మారింది. ఎక్కడ చూసినా కానీ మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో మరి ఒకవైపు ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి ప్రవేశ గేటు లేకపోవడం, మరి ప్రజలకు ఇచ్ఛారాజ్యంగా ఇందులో చీకటి పడితే వచ్చి మద్యం తాగడం సామాజికంగా ఒక వృత్తిగా మారిపోయింది. నివృత్తి కావాలంటే మరి సంబంధిత మున్సిపాలిటీ అధికారులు ఈ యొక్క భవనానికి మరి గేటు నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే ఇక్కడ ఉంచుతున్నటువంటి సామాన్లకైతేనేమి దేనికైనా కానీ రక్షణ కావాలంటే త్వరితగతిన వెంటనే గేటు ఏర్పాటు చేయాల్సి ఉంది. మరి ఇక్కడ ఉంచినటువంటి ట్రాక్టర్లకు ఉంచినటువంటి ప్రాంతంలో అయితేనేమి మరి దీనిపైన పైకప్పు పైన ఈ సామాజిక భవనం పైకప్పు పైన కూడా మరి ఇక మద్యం సీసాలు ఉంటున్నాయి చూడండి. మరి ఇట్లాగా ఇష్టారాజ్యంగా మద్యం ప్రియులు వీటిని వినియోగించుకుంటున్నారు. అయినా మరి చుట్టూ ఉండేటువంటి గృహాల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీకటి పడితే చాలు మద్యం ప్రియులు మేడపైకి అంటే ఈ సామాజిక భవనం పైకెక్కి మద్యం సేవిస్తున్నారని ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఈ విషయంలో మహిళలు కూడా మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి నెలకొని ఉందని మహిళలు వాపోతున్నారు. మరి ఈ విషయంలో మరి ఈ ఆవరణంలోనే ఉన్నటువంటి ఓవరేటి ట్యాంక్కి సమీపంలోను కూడా మద్యం సీసాలు మనకి కనపడుతూనే ఉన్నాయి. ఇక్కడ చెత్తా చెదారం భారీ ఎత్తున పేరుకొని పోయింది. ఒక మున్సిపాలిటీ కార్యాలయం పాత కార్యాలయమే ఇలా ఉంటే ఎలాగనో మీరే చెప్పండి. మొత్తం మీద కూడా చూస్తే చెత్తా చెదారంతోనూ మద్యం సీసాలతోనూ ఇక్కడ మరి తాగివేసినట్టు ఖాళీ వాటర్ బాటిళ్లతోనూ వాటర్ ప్యాకెట్లతోనూ మొత్తం ప్రాంతం అంతా కూడా ఇలాగనే ఉంది. ఇప్పటికైనా మరి పారిశుద్ధ సిబ్బంది దాదాపు 100 మంది ఉన్నా కానీ మరి గుత్తి ఆర్ఎస్లో కూడా భారీ ఎత్తున ఉన్నటువంటి పారిశుద్ధ సిబ్బంది ఏ రోజు కూడా ఈ భవనం లోపల ఎప్పుడూ కూడా శుభ్రపరిచినటువంటి దాఖలాలు కల్పించడం లేదన్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా త్వరితగతిన దీన్ని శుభ్రపరిచి ప్రహరీ కూడా నిర్మించి గేటు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. ఇటువంటి సందర్భంలో మరి పోలీసులైనా కానీ వీటి మీద దృష్టి ఏర్పాటు చేసి మద్యం ప్రియుల్ని అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.